100 సంవత్సరాలు పైబడిన జనాభా ఏ దేశంలో ఎక్కువ ఉన్నారు అంటే అందరం చెప్పేది జపాన్ అండి. మరి జపానోడు 100 సంవత్సరాల పైన ఎలా బతికాడు? మనకు అవకాశం లేదా అంటే ఉందండి. కానీ వాళ్ళకి తెలిసిన టెక్నిక్స్ కొన్ని మనకు తెలియట్లేదు, మర్చిపోయాం. అలాంటిదే ఒకటి గుర్తు చేస్తున్నాను. ఐడబ్ల్యూటీ అంటున్నారు, ఇంటెన్సిటీ వాకింగ్ ట్రైనింగ్. ఇది సరిగా అర్థం కాదు కానీ మూడు నిమిషాలు గ్యాప్ ఇచ్చి వాకింగ్ చేయండి, 100 సంవత్సరాలు బతకపోతే చూడండి అని చెప్పి వాళ్ళు స్వయంగా జపాన్ యూనివర్సిటీ, ఫేమస్ యూనివర్సిటీలు రీసెర్చ్లు కూడా చెప్పేసినాయి. అంటే కొన్ని వందల వేల మంది మీద వాళ్ళు ప్రయోగాలు చేసిన తర్వాతే చెప్పారు. ఆ స్టడీయే చెప్తున్నాను, మీరు కూడా గూగుల్ చేసుకోవచ్చండి. నేను జెన్యూన్ ఫ్యాక్ట్సే చెప్తాను కదా. సరే, ఇదేంటి ఈ ఐడబ్ల్యూటీ ఏంటి? ఇంటెన్సిటీ వాకింగ్ ట్రైనింగ్ అంటే ఏం లేదండి. మనం వాకింగ్కి వెళ్తాం కానీ ఏదో రొటీన్గా అడుగులు అడుగేసుకుంటూ పెళ్లి నడకపోతూ ఉంటాం కదా, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు అంటున్నారు. మరి ఏం చేయాలంటారా? ఓకే, ఆ పెళ్లి నడకలాదే ఇలాంటిది మీ టీంతో లేకపోతే మీరు కానీ ఒక 3 నిమిషాలు నడవండి, ఒక 3 నిమిషాలు మాత్రం స్పీడ్గా నడవండి అంటున్నారు. ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ అండి. టక చిన్న అడుగులే, పెద్ద వేసుకోక్కర్లేదు, చిన్న అడుగులే, చాలా స్పీడ్గా నడవండి అంటున్నారు. మళ్ళీ 3 నిమిషాలు మీకు నచ్చిన పెళ్లి నడకే నడవండి. మళ్ళీ అలాగ ఒక 30 మినిట్స్, అంటే 5 సార్లు అది, 5 సార్లు ఇది. రోజుకో 2 సార్లు చేయగలిగితే ఇంకా సూపర్. కనీసం ఒక్కసారైనా చేయండి, వారానికి 4-5 రోజులైనా చేయండి. మార్పు రాకపోతే చెప్పండి అంటున్నారు. అంటే ఇదంతా పరిశోధనల సారాంశమే కాబట్టి మీరేమి ఇంకా ఆలోచించక్కర్లేదు. రెండోది, మామూలు నడకతో పోల్చుకుంటే ఇక్కడ ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. మంచి కొలెస్ట్రాల్ దగ్గర నుంచి, పర్ఫెక్ట్ బిఎంఐ మెయింటైన్ చేయడం దగ్గర నుంచి, మూడు పర్ఫెక్ట్గా ఉంచుకోవడం దగ్గర నుంచి, ఇలాంటి చోట నడిచామనుకోండి ఇంకా చాలా ఉన్నాయండి. మీకు తెలుసు కదా బెనిఫిట్స్. బయట ప్రకృతిలో నడిస్తే ఎన్ని బెనిఫిట్స్ అంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వస్తాయండి. సో ఈ ఇంటెన్సిటీ వాకింగ్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? వయసు అయిపోయినా, ముసలైపోయినా కానీ వాళ్ళు సొంత పనులు చేసుకుంటారండి. మనలాగా హాస్పిటల్ చుట్టూ ఈశ్వరమంటూ తిరుగుతూ బెడ్ల మీద పడి, ఆ పిల్లల మీద పడి బాధపడుతూ వాళ్ళ మీద ఆధారపడరు. వాళ్ళు ఎవరి పని వాడే చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, కీళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి, కండరాలు స్ట్రాంగ్గా ఉంటాయి. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ మధ్య ఒక ఉద్యమంలాగా చేస్తున్నారండి. ఎవరు? 70-80 దాటిన వాళ్ళే చేస్తున్నారు. ఇక మిగిలిన కుర్రకారు గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళు కూడా గట్టిగానే చేస్తున్నారు. సో మరి గుర్తొచ్చింది కదా, ఇవి. సో మరి ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే మొదలెట్టేయండి. జస్ట్ ఒక 3 నిమిషాలు చేంజ్ చేసుకొని, లేకపోతే పోనీ నా మాట మీద నమ్మకం లేదనుకోండి, ఒక వారం చేసి అంతకు ముందు వారానికి ఈ వారానికి ఎంత డిఫరెన్స్ ఉందో కూడా చెప్పండి. ఇక మిగిలిన టిప్స్ అన్నీ కూడా కామన్ అండి, గుర్తుంచుకోండి. గోతులు గొప్పులు అవి చూసుకోండి జాగ్రత్తగా. భోజనం తర్వాత వాకింగ్కి వెళ్తే ఇంకా మంచిదే, అది కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఇక చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఆ డౌట్స్ అన్నీ కూడా ఇంకా ఏమైనా వస్తే పెట్టండి, దయచేసి కామెంట్లో పెట్టండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి, మర్చిపోవద్దు.